ఎవ్రీవన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటే అస్సలు కలుస్తాయి ఇంట్లో. మా ఇంట్లో నలుగురికి 4 ఆలోచనలు ఉంటాయి. మా హస్బెండ్కి ఏమో ఈరోజు కొంచెం వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోతే వచ్చే దారిలోనైతే చికెన్ తీసుకొచ్చాడు. ఇంకా చికెన్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టి అమ్మ తల్లి బిర్యానీ చెయ్యకు, కర్రీ వండకు, నాకు ఫ్రై అయితే చేసి పెట్టు అని చెప్పాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే ఆయనకు బిర్యానీ తిని తిని కర్రీ తిని తిని బోర్ కొట్టేసిందంట. ఇంకా వాళ్ళ ఆజ్ఞలను అయితే మనం అయితే పాటించక తప్పదు కదా. లేట్ చేయడం ఎందుకనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసి ఫస్ట్ ఆయిల్ లోనైతే బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేస్తే ఇద్దరు మనుషులకు కూడా సరిపోదు. అదే కర్రీ వండినా లేకపోతే బిర్యానీ చేసినా కూడా నలుగురం కడుపు నిండా తినొచ్చు. నా మెంటాలిటీ ఏమో ఇలా ఉంటుంది, మా ఆయన మెంటాలిటీ ఏమో అలా ఉంటుంది. మా లడ్డుగాడు చూస్తేనేమో అదేనండి, మా చిన్నోడు చూస్తేనేమో చికెన్ చూడంగానే అమ్మ బిర్యానీ చేయని వాడు. ఇంకా మా పెద్దోడు చూసినా అదే మాట అంటాడు, నేను చూసినా అదే మాట అంట. అంటే నాకు కర్రీ కూడా కానీ మా ఆయన మాత్రం ఎప్పుడు చూడు కర్రీ తీసుకొచ్చినా కూడా చికెన్ తీసుకొస్తే మాత్రం ఫ్రై చేయి అని ఎంబడబడతాడు. ఇంకా మొన్న తీసుకొచ్చినప్పుడే బిర్యానీ చేసిన, మళ్ళీ బిర్యానీ చేస్తే పొట్టు తిరుగుతాడు. ఏం లేక ఫ్రై అయితే చేసేసాను. ఇంకా ఈ కర్రీ వండుడు కంటే బిర్యానీ చేసుడు కంటే ఫ్రై చేయడమే ఫాస్ట్ గా అయిపోతుంది వర్క్ కూడా. చికెన్ ఫ్రై చేస్తే మాత్రం మా ఆయననైతే కడుపు నిండా తినేస్తాడు. అట్లా అని అన్ని తినడానికి కాదు, ఏవైనా తినేస్తాడు కానీ కొంచెం ఎక్సర్లే. కానీ ఈ రోజు అయితే ఒక లాంగ్ వీడియోని అయితే పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. లాంగ్ వీడియోని అయితే నోముల రోజు మా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మా అత్తమ్మ వాళ్ళు వేసిన కూరగాయల గురించి అక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. వీడియో చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లాంగ్ వీడియో చేసిన చికెన్ ఫ్రై తోనైతే వేడి రైస్ లోకి వేసుకుని అయితే కడుపు నిండా అయితే తినేసాం. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.